బోల్శెట్టి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషంలో ముగించాలి మీరు. మరి ఏదైతే ఈ కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయో గడిచిన 5 సంవత్సరాల్లో 3 మెన్ కమిటీ వేసి అక్కడున్న శాసనసభ్యులు అధికారులు దోచుకున్నారు అధ్యక్ష. మన జిల్లాలో చూసుకుంటే 40 కోట్ల రూపాయలు దాన్ని కొన్న కమిషన్ వచ్చింది అది అధ్యక్ష. ఆ డబ్బు రైతులకి చేరలేదు అది అధ్యక్ష. డివిడెంట్ రూపంలో 1 రూపాయి కూడా ఇవ్వలేదు గడిచిన 5 సంవత్సరాల్లో. కనీసం ఇప్పుడైనా మనం మంత్రి గారి ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఆ డబ్బుని సద్వినియోగం చేసేందుకు ఎవరైనా రైతు ఇంట్లో మరణం జరిగినప్పుడు కష్టం జరిగినప్పుడు ఆ డబ్బు ఇచ్చే విధంగా ఏదైనా రూల్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అధ్యక్ష. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడున్న అధికారులు అప్పుడు రాజకీయ నాయకుల దగ్గర కూడా డబ్బు రికవర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి కమిషన్ వచ్చిన డబ్బులు కూడా ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి అధికారులు సగం సగంగా పంచుకుని ఈరోజు 50% డిపాజిట్ ఇస్తే ఉన్న 50% కూడా వాళ్ళు పంచుకున్న దాఖలాలు ఉన్నాయి అధ్యక్ష. 2 సొసైటీల మీద ఎంక్వైరీ చేస్తే అధ్యక్ష 52 వేస్తే 70 లక్షల రూపాయలు ఒక సొసైటీలో అవినీతి కోరుమిల్లి సొసైటీలో వచ్చింది అధ్యక్ష. వాళ్ళందరూ 51 వేయమని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దరిస్పర్రు అనే గ్రామంలో వేస్తే 51కి రికమెండ్ చేస్తే ఈ రోజు వరకు ఎంక్వైరీ జరగలేదు అధ్యక్ష. త్వరితగతిన ఎంక్వైరీ చేసి ఎవరైతే రాజకీయ రాబందులు అవినీతి చేశారో రైతుల డబ్బుని అది తిరిగి వాళ్ళ దగ్గర ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం రికార్డు చేయించవలసిందిగా మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు. యార్లగడ్డ వెంకట్రావు ఒక్క నిమిషంలో ముగించాలి.